ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుకున్న భార్యని కసాయి వాళ్ళ చంపాలని చూస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో నాకు తెలియాలి. ఇవి ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ కదా. అంటే లీలాకృష్ణ గారు శుభప్రద అమ్మ పేరు మీద 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేశారా? ఈ విషయం శుభప్రద అమ్మకి తెలుసా లేదా? నా అనుమానం నిజమైతే ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే లీలాకృష్ణ గారు అమ్మని చంపడానికి చూస్తున్నారు. చివరికి ఇంత నీచానికి దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఏటిది? వెళ్ళేటప్పుడు రూమ్ బానే ఉంది, బయటకు వచ్చేసరికి ఇట్ట ఉందేటి? కొంపదీసి గదిలోకి ఎవరన్నా వచ్చినారేటి? అబ్బా, ఈ టైంలో ఎవర్రా ఫోన్ చేసింది? శంకర్ గారు ఫోన్ చేస్తున్నాడేటి? రే శంకర్, చెప్పరా. ఏమ్రా లీలా, బాగున్నావురా? రే ఏంట్రా ఏట్రా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావేటి? ఏరా పోరా అని పిలుస్తున్నావు? మరి నీకు ఒళ్ళు బలిసిందా రాబాయ్? నన్ను పట్టుకొని ఏమ్రా శంకర్ అంటున్నావు? ఏయ్ సోదాపి ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. నువ్వు తాకట్టు పెట్టినవే బంగారు హారం, అది నా కాడనే ఉందిరా. అంటే ఆ రోజు నేను ఆ హారం తాకట్టు పెట్టి డబ్బుతో వస్తుంటే దొంగల వచ్చి డబ్బంతా కొట్టేసింది నువ్వా? అవునరా బాయ్, నేనే కొట్టేసిన. అమ్మ లీలాకృష్ణ గారు ఇంట్లో హారం కొట్టేస్తే ఎవరో దొంగలనుకున్నాను. మీరే హారం కొట్టేసి తాకట్టు పెట్టుకున్నారన్నమాట. రే శంకర్, మర్యాదగా ఆ హారం నాకిచ్చే, లేదంటే నీ మీద పోలీస్ కేసెట్టు బొక్కలో ఎత్తా. ఏడ్చినవు తీరాబాయ్. నువ్వేంద్ర నన్ను పోలీసులకు పట్టించేది? అసలు ఆ హారం కొట్టేసింది నువ్వు. గట్టిగా మాట్లాడితే నీ మీద దొంగతనం కేసు పెట్టించి లోపల చూపిస్తా కొడకా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.